హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం ఒక మంచి కంటెంట్ తెచ్చాను. అదే నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ అన్నమాట. సో, నాకనిపించింది చెప్తున్నాను. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకనంటే గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి వెహికల్‌ని రైడ్ చేస్తున్నాను. 2026లో యాజ్ పర్ మార్కెట్ వాల్యూ దాని ప్రైస్‌కి, దాని పర్ఫార్మెన్స్‌కి నాకు ఎందుకో కరెక్ట్ కాదనిపించిందనమాట. ఈ వెహికల్స్ పర్టిక్యులర్‌గా ఇప్పుడు నేను లిస్ట్ ఔట్ చేసిన వెహికల్స్. ఈ వీడియోలో నాకు ఏ వెహికల్ నాట్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది, దానికి ఆల్టర్‌నేటివ్‌గా మీరు ఏది కొనుక్కుంటే బాగుంటుందనే దాని గురించి నా వైపు నుంచి సజెషన్ అయితే ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్‌ని ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్యూర్ ఆటోమొబైల్ కంటెంట్ వస్తూ ఉంటుంది. మీకు కంటిన్యూస్‌గా, కన్సిస్టెంట్‌గా వీడియోస్ అయితే అందిస్తున్నాను. అప్డేట్స్‌ని ఇస్తున్నాను కాబట్టి సో ప్లీజ్ నా ఎఫర్ట్‌ని గుర్తించి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని ఎవరైనా చేయకుండా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ లిస్ట్‌ని నేను 100 సీసీ ఎంట్రీ లెవెల్ బైక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో, అందులో ఫస్ట్ వెహికల్ వచ్చేసరికి హీరో కంపెనీ నుంచి హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ అనమాట. సో, ఇది రూ. 1,07,000 ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది. సో, ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో కొన్ని 125 సీసీ వెహికల్సే వచ్చేస్తున్నాయి. ఒక 100 సీసీకి 8.4 బీహెచ్‌పీ పవర్, 8.2 ఎన్ఎం టార్క్‌ని జనరేట్ చేసి ఒక 100 సీసీకి రూ. 1,07,000 పెట్టడం అనేది నాకు నాట్ వర్త్ అనిపించింది. సో, మీరు ఫర్ బెటర్ స్ప్లెండర్ కొనాలనుకున్నట్లయితే దీంట్లో స్టాండర్డ్ వేరియంట్ ఉంటుంది. హ్యాపీగా కొనుక్కోండి. రూ. 1,00,000 దగ్గరలో లభిస్తుంది. రీసేల్ చేసుకునేటప్పుడు కూడా ఇది చాలా మంచి వెహికల్ అన్నమాట. అంటే ఎంట్రీ లెవెల్‌లో బైక్ కొనేవాళ్ళు ఖచ్చితంగా మంచి రీసేల్ చూస్తుంటారు. ఫ్యూచర్‌లో ఒక మంచి బైకు లేదంటే ఒక కారు కొనుక్కునేటప్పుడు ఈ వెహికల్‌ని అమ్మాలనుకుంటే మంచిగా రీసేల్ అయితే వెళ్తుంది. నెక్స్ట్ బజాజ్ కంపెనీ నుంచి బజాజ్ పల్సర్ 125 సీసీ కార్బన్ వేరియంట్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ రూ. 1,18,000 నుంచి రూ. 1,20,000 వరకు ఉంటుంది. 125 సీసీ సేమ్ నియాన్ మోడల్‌లో ఎలాంటి ఇంజిన్ చూసామో అదే ఇంజిన్. డిజిటల్ కన్సోల్ వచ్చేసి కొంచెం స్ప్లిట్ సీట్ అలా రావటం వల్ల మీకు ఈ ప్రైస్ అనేది పెరుగుతుందన్నమాట. మీకు 1,10,000 నుంచి రూ. 1,12,000 లోపే నియాన్ వేరియంట్ వచ్చేస్తుంది సింగిల్ సీట్ తోటి. సో, 125 సీసీ దాకా మనం వెళ్తుంది కేవలం కూడా కొంచెం ఎకనామికల్లీ కొంచెం మనకి సపోర్టెడ్‌గా ఉండటం కోసం వెహికల్. దీనికి ఎక్స్ట్రా స్ప్లిట్ సీటు, డిజిటల్ కన్సోల్ ఇవన్నీ అద్దేసి ఎక్స్ట్రా ప్రైస్ పెట్టి ఈ సేమ్ ఇంజిన్ ఉన్నటువంటి వెహికల్‌ని తీసుకునే కంటే నియాన్ వేరియంట్ తీసుకున్నట్లయితే తక్కువ ప్రైస్‌లో వచ్చేస్తుంది. ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ హోండా కంపెనీ నుంచి హోండా ఎస్‌పీ 125 సీసీ. ఏంటి షాక్ అయ్యారా? ఎస్‌పీ 125 సీసీని నాట్ వాల్యూ ఫర్ మనీ అన్నానని. దీంట్లో టీఎఫ్టీ కలర్ కన్సోల్ వేరియంట్ ఉంటుంది. 1,23,000 నుంచి 1,25,000 కూడా అమ్ముతున్నారనమాట కొన్ని ఏరియాస్‌లో. రూ. 1,25,000 ప్రైస్ సెగ్మెంట్‌కి మీరు టీఎఫ్టీ కలర్ కన్సోల్ కోసం ఒక 125 సీసీ వెహికల్‌కి దట్టు ఇంకా స్టిల్ ఇప్పటికి ఏబీఎస్ కూడా లేని వెహికల్‌కి అంత ప్రైస్ పెట్టడం అనేది నాకు నాట్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది. సో, అంటే డే టు డే యూసేజ్‌లో మరి ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని మనం కొన్నప్పటికి కూడా రియాలిటీలో యూస్ చేయమన్నమాట. ఏదైతే ఆ డిజిటల్ కన్సోల్‌ని, ఆ బ్లూటూత్‌ని కొన్ని రోజులు వాడిన తర్వాత లైట్ తీసుకుంటాం. జనరల్‌గా ఫోనే తీసుకొని మళ్ళీ యూజ్ చేసుకుంటాం. కానీ ప్రీమియం ఫీల్ కావాలనుకునే వాళ్ళైతే తీసుకోండి గానీ, బట్ మీరు 125 సీసీ దాకా వెళ్తున్నారంటే మంచి మైలేజ్, మంచి లో మెయింటెనెన్స్ కోసం చూస్తూ, రిలయబిలిటీ కోసం ఒక వెహికల్‌ని చూస్తూ ఎస్‌పీ కోసం వస్తారు. అలాంటి వాళ్ళు ఈ టెక్నికల్ ఫీచర్స్ మాయలో పడిపోయి టీఎఫ్టీ కన్సోల్ లాంటి దానికోసం వెళ్ళిపోకండి. హ్యాపీగా డిస్క్ వేరియంట్ తీసుకోండి. సో, మీకు రూ. 1,16,000 లభిస్తుంది. అది మీకు వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనమాట. నేను ఏదైతే టీఎఫ్టీ కలర్ కన్సోల్ వేరియంట్ రూ. 1,25,000 వేరియంట్ ఉందో అది నాట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్తున్నాను. నెక్స్ట్ హోండా కంపెనీ నుంచి హోండా లివో 110 సీసీ. ఆఫ్‌కోర్స్ 110 సీసీలో కొంచెం స్పెషల్‌గా, కొంచెం స్పోర్టీగా ఒక వెహికల్ చూద్దామని చూస్తే మార్కెట్‌లో మీకు దీని ప్రైస్ అనేది అమాంతం పెరిగిపోతూనే ఉంది. రూ. 1,03,000, రూ. 1,02,000 డిస్క్ వస్తుంటే రూ. 98,000 దాకా డ్రమ్ అయితే పడుతుంది. 125 సీసీ వెహికల్‌కి ఇంకొక రూ. 4,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు షైన్ 125 సీసీ వచ్చేస్తుంది. డ్రమ్ వేరియంట్ రూ. 1,07,000 లభిస్తుందనమాట. 110 సీసీ తీసుకోవాలా? అప్పుడు 125 తీసుకోవాలనేది మీరే ఒకసారి ఆలోచించండి. సో, పెద్ద డిఫరెన్స్ కూడా రాదు మైలేజ్. దగ్గరగా 2 అంతే. స్టాండర్డ్‌గా ఒక 60 కేఎంపీఎల్ ఇస్తుంటది. ఆఫ్‌కోర్స్ ఇది 110 సీసీ కాబట్టి ఇంకొక 5 కిలోమీటర్లు మీరు జాగ్రత్తగా వాడితే వస్తుందేమో. బట్ ఈ తక్కువ ప్రైస్ సెగ్మెంట్‌లో మంచి ఇంజిన్ పర్ఫార్మెన్స్ కలిగిన షైన్ 125 బెస్టే గానీ నాకు తెలిసి హోండా లివో అయితే నాట్ వాల్యూ ఫర్ మనీ అన్నమాట. నెక్స్ట్ బజాజ్ కంపెనీ నుంచి పల్సర్ ఎన్ఎస్ 125 సీసీ. మస్క్యులర్‌గా చాలా అగ్రెసివ్‌గా చూడటానికి డిజైన్ చాలా బాగుంటుంది. ఎన్ఎస్ 200, ఎన్ఎస్ 160 ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి 1,35,000 నుంచి రూ. 36,000 సెగ్మెంట్‌లో వేరియంట్ తీసుకొచ్చారు. అలా అని కాదు, దాంట్లో ఉన్న తక్కువ వేరియంట్స్ అయినా సరే ప్రైస్ అనేది ఎక్కువే ఉంది. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో ఎన్ఎస్ 125 అసలు వర్తే కాదన్నమాట. ఎందుకంటే ఇంజిన్ మనకి అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆ ప్రైస్‌కి సింగిల్ ఛానల్ ఏబిఎస్ యాడ్ చేసి అంత ప్రైస్ పెట్టుకునే కాడికి మీరు ఖచ్చితంగా కూడా ఎన్ఎస్ 125 చూస్తున్నారనంటే ఏదో ఎకనామికల్‌గా రైడ్ చేస్తూ మైలేజ్ కోసం కొని అయితే ఉండరు. ఖచ్చితంగా అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ కోసమే చూస్తూ ఉండుంటారు.
మీరు అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ మంచి రైడ్ ఫీల్ కోసమే చూస్తున్నట్లయితే ఇంకొన్ని రోజులు ఆగైనా ఇంకొక 30,000 రూపాయలు దాచుకొని NS 160 తీసుకోండి. అది వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే అవుతుంది. ఇదైతే మాత్రం లైట్ తీసుకోండి. నెక్స్ట్ హోండా కంపెనీ నుంచి హోండా హార్నెట్ 125cc వెహికల్ అనమాట. ఈ వెహికల్ ఒక్క యూఎస్డి ఫోర్క్లు అనే ఫీచర్ని పక్కన పెడితే దీంట్లో హైలైట్ ఇదే. ఇక రిమైనింగ్ విషయాలు మార్చాల్సిన ఖచ్చితంగా ఈ వెహికల్‌లో ఈ మార్పులు వస్తే బాగుండు అనిపించింది నాకు రైడ్ చేసినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజిన్. మనకి షైన్ 125 SP 125 ఇంజిన్ ఉంది కదా, అది చూడటానికి అలానే ఉంటుంది. సేమ్ అదే ఇంజిన్ని కొంచెం లిటిల్ పర్ఫార్మెన్స్ ట్యూన్ చేశారు. కానీ సెపరేట్ మంచి అగ్రెసివ్ ఇంజిన్ కనుక రెడీ చేసినట్లయితే దీనికోసం డెడికేటెడ్గా ఈ వెహికల్ ఎక్కడికో పోయేది దీని డిజైన్కి. కానీ అలా చేయలేదన్నమాట. ఇంకా సేమ్ మనకి నేను చెప్పాను కదా ఇందాక SP 125cc టాప్ ఎండ్ వేరియంట్ TFT కన్సోల్ ఏదైతే ఉందో అదే తీసుకొచ్చి దీంట్లో పెట్టేశారు. సో ఇలా ఈ వెహికల్ డిజైన్ బాగా చేశారు, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం చూస్తే బండిని చూసి పర్ఫార్మెన్స్ని చూస్తే రెండింటికి సెట్ కాదన్నమాట. 134,000 రూపాయల వరకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో యూఎస్డి ఫోర్కుల కోసం ఈ పర్ఫార్మెన్స్ కోసం దీనికి ఇంత ప్రైస్ అవసరం లేదని నాకు అనిపించింది అనమాట. మీరు ఎవరైనా రైడ్ చేశారు ఈ బండిని? రైడ్ చేస్తే పర్ఫార్మెన్స్ ఎలా ఉందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యమహా కంపెనీ నుంచి యమహా FZ హైబ్రిడ్. పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మనకి చాలా నార్మల్ పర్ఫార్మెన్స్ అన్నమాట. FZ బేస్ వేరియంట్ FZ రే ఉంది కదా, సో ఆ వేరియంట్ 149,000 నుంచి 150,000 రూపాయలకి మధ్యలో ఉంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో అది ఆ పర్ఫార్మెన్స్కి ఆ ఫీచర్స్కి అది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనమాట. ఆ ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీ పర్సనల్గా కూడా మీరు అప్పుడప్పుడు కాలేజ్కి అట్లా వెళ్ళడానికి కూడా దాన్ని మేనేజ్ చేయొచ్చు యూత్ ఓరియంటెడ్ వెహికల్గా. కానీ దీంట్లోనే ఆ కన్సోల్ తీసుకొచ్చేసి కలర్ అలై వీల్స్ పెట్టేసి 174,000 175,000కి ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయన్నమాట. సో నాట్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది. హైబ్రిడ్ మినహాయించి FZ బేస్ వేరియంట్ రెవెన్యూ అయితే తీసుకోండి, ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుందన్నమాట అది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పల్సర్లో N160 స్ప్లిట్ సీట్ వేరియంట్. ఆల్మోస్ట్ దీని ప్రైస్ వచ్చేసరికి 169,000 నుంచి 170,000 రూపాయల దాకా ఉంటుంది. ఇదివరకు 4 వాల్వ్ ఇంజిన్తో వచ్చింది, ఇప్పుడు ఇది 2 వాల్వ్ ఇంజిన్ చేసేసారు. ఇదివరకు ఆయిల్ కూలింగ్ ఉండేది, ఇప్పుడు ఎయిర్ కూల్ చేసేసారు. సేమ్ దీంట్లోనే డ్యూయల్ డిస్క్, డ్యూయల్ ఛానల్ ABS, అలాగే సింగిల్ సీట్ మనకి ఒక వేరియంట్ అయితే ఉంది N160లో. అది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనమాట. 163,000 రూపాయలకి వచ్చేస్తుంది. అది తీసుకోండి మీరు కావాలనుకున్నట్లయితే. కానీ దీన్ని లైట్ తీసుకోండి, ఇది నాట్ వాల్యూ ఫర్ మనీ. మీకు కావాలి 160cc కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ బజాజ్ వెహికల్ పల్సర్లో కావాలనుకున్నట్లయితే NS 160 తీసుకోండి. ఆయిల్ కూలింగ్ సిస్టమ్ 4 వాల్వ్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇంకా యమహా కంపెనీ నుంచి యమహా R15. ఈ వెహికల్ మీరు షార్ట్ సిటీ రైడ్ చేయడానికి, కాలేజ్కి వెళ్ళి రావడానికి బాగుంటుంది. దీని మీద లాంగ్ రైడ్స్ చేద్దామన్నా కుదరదు, ఎందుకంటే బాగా బెండే నడుపుతాం కాబట్టి కాస్త రిస్ట్ పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో చాలా ఫ్యాన్సీగా అండ్ చాలా ప్రీమియంగా వెహికల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఎక్కువసేపు దాని మీద టైం స్పెండ్ చేద్దామంటేనే మీకు అంత కంఫర్ట్ అయితే ఉండదు. ఈవెన్ బ్యాక్ సైడ్ ఎవరైనా ఎక్కించుకొని వాళ్ళతో కలిపి రైడ్ చేద్దామన్న పిలియన్ రైడర్స్కి అంత కంఫర్ట్ అయితే ఉండదు. బ్యాక్ సైడ్ సీట్ కొంచెం లిమిటెడ్ సీటు, చాలా హైట్లో ఉంటుంది. కాబట్టి నాకు అనిపించింది మీరు కాలేజ్కి వెళ్ళి రావడానికే జస్ట్ షార్ట్ రైడ్స్కే వెహికల్ చూస్తుంటేనే దీని జోలికి వెళ్ళండి. అదర్వైజ్ ఇది నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అయితే నాకు అనిపించింది అనమాట. ఇంకా KTM నుంచి డ్యూక్ 160. దీన్ని రీసెంట్గానే లాంచ్ చేశారు. సో ఆల్మోస్ట్ 2,18,000 రూపాయల దాకా మీకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీని యొక్క పర్ఫార్మెన్స్ అండ్ ఫీచర్స్ అయితే అసలు వర్త్ కాదని నా ఒపీనియన్. అండ్ దీంట్లో కలర్ఫుల్ కన్సోల్ వచ్చి ఇంకా ప్రైస్ పెరిగిందన్నమాట. ఒక 160cc ఈ ప్రైస్ పెట్టి తీసుకోవడం అనేది నాకు వర్త్ అనిపించలేదు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఆల్టర్నేటివ్స్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్స్ అండ్ లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్న వెహికల్స్ ఇంకా చాలా బాగా దొరుకుతాయి. లేదు KTM నుంచే నాకు ఒక KTM అగ్రెసివ్ డిజైన్ తోటి ఒక వెహికల్ కావాలంటే నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. 200cc కూడా వద్దు, డైరెక్ట్గా ₹1 పెట్టుకొని 250cc KTM డ్యూక్ అయితే తీసుకోండి. ఇదైతే మాత్రం ఆల్ ఇన్ వన్, ఖచ్చితంగా కూడా కొంచెం ప్రీమియం అనిపించిన ప్రైస్ వైజ్ మీకు ఎంటైర్ ఓనర్షిప్లో మాత్రం ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అందిస్తుంది అనమాట. ఇంకా హోండా కంపెనీ నుంచి హోండా హార్నెట్, సో అలాగే హోండా NX 200. ఈ రెండు వెహికల్స్కి ఒకటే ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే వీటి యొక్క లుక్స్కి, వీటి ప్రైస్కి, వీటి పర్ఫార్మెన్స్కి అసలు సంబంధమే ఉండదు. వీటి యొక్క లుక్స్ ఎలా ఉంటుందంటే హార్నెట్ స్ట్రీట్ ఫైటర్ లాగా కనిపిస్తుంది. స్ట్రీట్స్లో బీభత్సం చేస్తుంది, ఈ బండిని చూడంగానే అనిపిస్తుంది అనమాట, అలా బీభత్సం చేస్తుందని. కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి పర్ఫార్మెన్స్ ఎక్కి కూర్చొని రైడ్ చేసేటప్పుడు మీకు అండర్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. సో ఇది ఒకటి నాకు మైనస్ అనిపించింది దీంట్లో. లుక్స్ అయితే మాత్రం అసలు పేరు పెట్టలేం. ఆ ఇంజన్ రిఫైన్నెస్ కావచ్చు, ఆ స్మూత్నెస్ కావచ్చు, రిలయబిలిటీ కావచ్చు, చాలా బాగుంటుంది హోండా నుంచి. అండ్ ఇంకోటి NX 200. ఇది ఆఫ్ రోడ్ వెహికల్ లాగా ఉంటుంది చూడటానికి. సో ఇది మంచి పర్ఫార్మెన్స్ ఉంటే ఇది ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇది కూడా అంతే, సేమ్ ఇంజన్ అని చెప్పాను కదా, పర్ఫార్మెన్స్ మీకు అంతగా అనిపించదు. సో ఈ రెండు లుక్స్ చాలా బాగుంటాయి.
లుక్స్ కోసమే నేను ఈ వెహికల్ తీసుకుంటున్నాను, నాకు స్మూత్ అండ్ రిఫైన్డ్ అండ్ కొంచెం బెటర్ మైలేజ్ కూడా కావాలనుకుంటేనే వీటి జోలికి అయితే వెళ్ళండి. పర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ 2 వెహికల్స్ని అయితే మాత్రం మీరు చూస్ చేసుకోవద్దు. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఇది ఖచ్చితంగా నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్సే. సో మీకు హార్నెట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1,95,000 దాకా పడుతుంది, 2 లక్షలకి దగ్గరలో. అండ్ ఇక్కడ NX 200 వచ్చేసరికి 2,15,000 రూపాయలు, 2,10,000 రూపాయల దాకా పడుతుంది అనమాట. కొన్ని ఏరియాస్లో ఈ ప్రైస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి ఏరియాని బట్టి. నెక్స్ట్ 350cc విషయానికి వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి గోన్ క్లాసిక్ 350, దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 2,85,000 రూపాయల దాకా ఉంటుంది. ఇది మనకి మెటిఆర్కి, క్లాసిక్కి క్రాస్ బ్రీడ్ అని అనిపిస్తుంది, కానీ ప్రైస్ చాలా ఎక్కువ అయిందని నా ఒపీనియన్. బాగా లుక్ నచ్చేసింది, బాబర్ స్టైల్లో ఉంది, చూడటానికి బాగుంది అనుకుంటేనే ఈ వెహికల్ జోలికి అయితే వెళ్ళండి. అదర్వైజ్ నాకైతే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది నాట్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది. మనకి బుల్లెట్ 350, క్లాసిక్ 350 లాగా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే నాకైతే అనిపించలేదు ఈ వెహికల్ని రైడ్ చేసినప్పుడు, చూస్తున్నప్పుడు, మరీ ముఖ్యంగా దీని యొక్క ప్రైస్ తెలుసుకున్నప్పుడు. కేటీఎం నుంచి చూసుకున్నట్లయితే కేటీఎంలో డ్యూక్ 200 ఏదైతే ఉందో దీన్ని అయితే మీరు మ్యాక్సిమం లైట్ తీసుకోండి. సో దీనికి బెటర్ 250cc డ్యూక్ 250కి వెళ్ళండి. 200 కంటే 250 పర్ఫార్మెన్స్ వైజ్, సో మీకు ఖచ్చితంగా ఫీచర్స్ వైజ్ ఆఫ్కోర్స్ కేటీఎం అంటేనే కొంచెం ప్రీమియం ఉంటాయి. సో మీరు హ్యాపీగా అయితే మాత్రం ఈ వెహికల్ని చూస్ చేసుకోవచ్చు. మీరు అసలు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. 250cc బెస్ట్ చూస్ అన్నమాట. పర్ఫార్మెన్స్ కోసం ఈ వెహికల్ కొంటుంటారు కాబట్టి ఈ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్. చూసారు కదా, నాకు నాట్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది రైడ్ చేసినప్పుడు. నాకు అనిపించిన నా పర్సనల్ ఒపీనియన్ నేను మీతో షేర్ చేసుకున్నాను. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి అప్పుడు డిసైడ్ అవ్వండి ఈ వెహికల్ మీరు కొనొచ్చలేదనే దాని గురించి. ఇలాంటి మంచి డీప్ అనాలిసిస్ కంటెంట్ కోసం, అలాగే ఫ్యూచర్ వీడియోస్ కోసం, మంచి టెక్నాలజీ, బైక్ రిలేటెడ్ ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలిసి అందరూ సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.